2019 వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా సెమీఫైనల్స్ లోనే నిష్క్రమించడానికి గల కారణాలను రోహిత్ శర్మ వివరించారు. అప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి పేలవమైన వ్యూహాలే తమ జట్టు ఓటమికి పరోక్ష కారణమని పేర్కొన్నారు. అయితే ఈ వ్యాఖ్యలను భారత జట్టు కెప్టెన్ రోహిత్ తాజాగా చేయలేదు. గతంలో చేసిన ఈ కామెంట్స్ వీడియో ఇప్పుడు నెట్టింట్లో ట్రెండింగ్ లోకి వచ్చింది. 2019 వన్డే వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ తో జరిగిన సెమీస్ లో భారత్ ఓటమి పాలైన విషయం తెలిసింది. అయితే ఈ టోర్నీలో ఓటమికి ప్రధాన కారణం భారత బ్యాటింగ్ ఆర్డర్లో 4వ స్థానంలో సరైనోడు లేకపోవడమే అని హిట్ మ్యాన్ అన్నాడు. 4వ స్థానంలో అంబటి రాయుడు అని ఈ మెగా టోర్నీకి ముందు టీం మేనేజ్మెంట్ ఒక అంచనాకు వచ్చింది. కానీ అనూహ్యంగా రాయుడిని ఆ ప్రపంచ కప్కు ఎంపిక చేయలేదు. అయితే 4వ స్థానంలో ఎంఎస్ ధోని బ్యాటింగ్ వచ్చుంటే ఫలితం మరోలా వచ్చి ఉండేదని రోహిత్ అన్నాడు. కివీస్తో జరిగిన సెమీస్లో 7వ స్థానంలో బ్యాటింగ్ వచ్చిన ధోని 72 బంతుల్లో 50 పరుగులు చేశాడు. అయితే 4వ స్థానంలో వచ్చే బ్యాటర్ జట్టుకు ఎంతో కీలకమని నేను భావిస్తున్నాను. కానీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ ఎలా ఆలోచిస్తారనే దానిపై ఇది ఆధారపడి ఉంటుంది. ధోని 4వ స్థానంలో బ్యాటింగ్ చేస్తే బాగుండేదని నా అభిప్రాయమని రోహిత్ అన్నాడు. ఇక 2019 వన్డే ప్రపంచ కప్ లో అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్ గా రోహిత్ శర్మ నిలిచిన విషయం తెలిసిందే. 81 సగటుతో 648 పరుగులు చేశాడు. దీనిలో 5 శతకాలు కూడా ఉన్నాయి. కాగా ఆ తర్వాత జరిగిన టీ20 ప్రపంచ కప్ అనంతరం రోహిత్ టీమిండియా కెప్టెన్ గా బాధ్యతలు అందుకున్న విషయం తెలిసిందే. హిట్ మ్యాన్ సారథ్యంలో టీమిండియా 2022 టీ20 వరల్డ్ కప్ సెమీస్, 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్స్ కు చేరింది. ఇటీవల జరిగిన 2024 టీ20 వరల్డ్ కప్ లో విజేతగా నిలిచింది.